హాయ్ అందరికీ. నేనైతే ఈ రెసిపీ చిన్నోడి కోసం అయితే చేస్తున్నా అబ్బా. నా దగ్గర ఏవి అవైలబుల్గా లేనప్పుడు, నేను టిఫిన్ ఏం చేయనప్పుడు, అంటే బయటికి వెళ్ళి తీసుకురాలేని సిచ్యువేషన్లోకి వెళ్తాను కనుక చిన్నోడికి ఇలా సింపుల్గా చేసి పెడతాను నేను. ఏం లేదండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. నేను ప్రతి కర్రీలో కరివేపాకు అయితే కన్ఫర్మ్గా వేస్తాను. ఇక నేను వంట చేస్తున్న మా వాడు చూడండి చక్కగా ఆడుకుంటున్నాడు, వాళ్ళ స్కూల్కి కూడా పోలేదు. ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటా. ఇవి ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదా, దీంట్లో కొంచెం పసుపు వేస్తా, కొంచెం కారం కూడా వేసుకుంటా. అంటే చిన్న తినగలిగినంత మాత్రమే వేస్తాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటాను నేను. సింపుల్గా ఇంకా ఏం లేదు, సింపుల్గా గుడ్డు కూడా వేసేసుకుంటా. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇట్లా గుడ్డు అయితే వేసుకుంటా నీట్గా. చూసారు కదా, ఈ రకంగా అయితే ఉంటుంది. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. చూసారు కదా, దీంట్లో కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నా. నేను ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నా. టేస్ట్కి యాడ్ చేసేసి బాగా తిప్పేయడమే. కలబెట్టేసుకొని కొంచెం ఒక 1 minute అలా ఉంచండి. చూసారు కదా, రైస్ కూడా చాలా అంటే చాలా వేడిగా ఉంది. యాడ్ చేసేస్తున్నా దీంట్లో. ఎంత కావాలితే అంత. మన ఇంట్లో ఏం లేనప్పుడు చాలా సింపుల్గా మనమైనా కానీ చేసుకొని తినచ్చు. మా చిన్నోడు గుడ్డు ఉడకబెడితే తినడు కాబట్టి నేనైతే ఇట్లా ఎగ్ రైస్ కింద చేసి పెడతా. ఇంతే, ఫైనల్గా చాలా అంటే చాలా సింపుల్ అనమాట ఎగ్ రైస్ చేయడం అనేది. నేనైతే మా చిన్నోడికి నాకు టైం లేనప్పుడు నేను ఈజీగా చేసి పెట్టే రెసిపీ అయితే ఇది. మీకు నచ్చినట్టయితే, అంటే మీకు ఈజీ వేలో ఈజీ మెథడ్లో చేసుకోవాలంటే ఈ టైప్లో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ టైప్లో చేసుకుంటాను. మా చిన్నోడికి అయితే ఉడకపెట్టిన ఎగ్ తినడు కాబట్టి ఈ టైప్లో చేసి నేనైతే ఈజీగా పెట్టేస్తాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చేస్తుంది సూపర్గా. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. ఎలా ఉంది బాగుందా? ఎలా ఉంది, బాగుందా? సో ఇలా నేను సింపుల్గా చేసి మా చిన్నోడు పెట్టాను. ఎలా ఉంది చిన్నోడా అంటే సూపర్గా ఉంది మమ్మీ అంటున్నాడు. ఇవాటి బ్లాగ్ అయితే ఇదే. బాయ్ చెప్పు జై. బాయ్ అందరికేను.